కావాలి. నిన్ను ఎవరైనా పొగుడుతారనుకో, మీరు దూరం అవుతారు, మీరు దూరం చేస్తారు దేవుడు. మీరు ఎవరిని పొగడకండి, దేవుడినే పొగడండి, దేవుడినే కీర్తించండి. ఆయన కుమారుడితో సవాసం చేస్తే ఇవన్నీ మీకు నేర్పిస్తాడు దేవుడు. కుమారుడితో సవాసం చేయనందువల్ల మనం ఇలాంటి పొరపాట్లన్నీ చేస్తున్నాం. వింటున్నారా? కుమారుడితో సవాసం చేయనందువల్ల, మనుషులతో స్నేహం చేసినందువల్ల, మనుషులకు దేవుని సంగతులు తెలుసా? తెలవు. కొంతమంది ఆత్మ లేదు, ఆత్మలేనులకు అసలే తెలవు దేవుని సంగతులు. వాళ్ళకు మనుషుల సంగతి తెలుసు, వాళ్ళ భర్త సంగతి తెలుసు, వాళ్ళ భార్య సంగతి తెలుసు. ఆత్మలేని వాళ్ళకు భర్త సంగతి తెలుస్తుంది, భార్య సంగతి తెలుస్తుంది. భర్త సంగతి భార్య తెలుస్తుంది, భార్య సంగతి భర్త తెలుస్తుంది. దేవుని సంగతులు అసలే తెలవు. దేవుని సంగతులు తెలిస్తే కోపం పోతుంది, దేవుని సంగతులు తెలిస్తే పాపం పోతుంది,